అయితే ఉంటాయో అంటే పాలిటెక్నిక్ కాలేజెస్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, ఇంజినీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజెస్ ఎక్కడైతే పాలిటెక్నిక్ కాలేజెస్ అవైలబిలిటీ లేదో అలాంటి డిస్ట్రిక్ట్స్‌లో ఇంజినీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ కోఆర్డినేటర్స్ ఉంటారు. సో, ఈ సెట్స్ నిర్వహించడానికి అలాంటి సెట్స్ కన్వీనర్స్ సెట్స్ కోఆర్డినేటర్స్ కన్వీనర్ కాదు. సెట్స్ కోఆర్డినేటర్స్ తోటి మీటింగ్ నిర్వహించబడింది. సెట్స్ కన్వీనర్ మన ఎస్‌బి టెట్ తెలంగాణలో జాయింట్ సెక్రటరీ ఉంటారు. సో, ఆ సారు సెట్స్ కన్వీనర్ అనమాట. ఆయన మనకి యాక్చువల్లీ ఆహ్, ఆహ్, సెట్స్ మొత్తం కూడా పర్యవేక్షిస్తుంటాడు. మరి ఈ సెట్స్‌కి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా ఈ పర్టిక్యులర్ మీటింగ్‌లో డిస్కస్ చేయడం జరిగింది. సో, దీంట్లోనే మన పాలిటెక్నిక్ ఫ్యాకల్టీ కూడా ఉంటారు కాబట్టి, ఆ పాలిటెక్నిక్ ఫ్యాకల్టీ క్వెషన్స్ అడగడం జరిగింది. టీజీ పాలిసెట్ 2025 డిలే అవ్వడానికి కారణాలు ఏంటి సార్ అని వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళు తొందరలోనే టీజీ పాలిసెట్ కంక్లూడ్ చేస్తాము, కంటిన్యూ కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తామని చెప్పి, దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో, కారణాలైతే వాళ్ళు ఇలా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ టీజీ పాలిసెట్ 2025లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఎక్కువగా ఉంది. అలాగే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. మరి ఈ పాలిసెట్ అడ్మిషన్స్‌కి ఎక్కువ మంది కౌన్సిలింగ్‌కి హాజరైతే, మరి ఆ కౌన్సిలింగ్‌ని నిర్వహించడానికి ఇప్పుడు ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్స్ తోటి నిర్వహించడం కష్టమవుతుంది కాబట్టి, కొత్తగా కొన్ని హెల్ప్‌లైన్ సెంటర్స్ యాడ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంత ఫీజుకి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది పెండింగ్‌లో ఉంది అని చెప్పారు. సో, ప్రైవేట్ కాలేజెస్‌లో అయితే మనకి ఫీజెస్ పెంచమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి ప్రెషర్ చేస్తున్నారు. గవర్నమెంట్‌ని ప్రెషర్ చేస్తున్నారు. సో, దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి యాక్చువల్లీ ఇంకా రాలేదు. దానికోసమనే ఈ టీజీ పాలిసెట్ 2025 డిలే అవుతుందని చెప్పి రెండో కారణంగా చెప్పారు. మొత్తానికైతే ఈ టీజీ పాలిసెట్ ఆహ్, మనకి థర్డ్ వీక్‌లో ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పారు. ఎందుకంటే ఈ క్లారిఫికేషన్ అనేది వచ్చినా రాకపోయినా మొత్తానికైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని సీట్ అలాట్మెంట్స్‌కి సంబంధించిన విషయంకైతే మాత్రం కొద్దిగా టైం తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో, మొత్తానికైతే ఆ క్లారిఫికేషన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని అడిషనల్‌గా హెల్ప్‌లైన్ సెంటర్స్ యాడ్ చేసుకొని, ఆ హెల్ప్‌లైన్ సెంటర్స్‌తో పాటు ఈ ఫీజెస్‌కి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది గవర్నమెంట్ నుంచి రాగానే తొందరలోనే ఈ టీజీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ నిర్వహిస్తామని వారు చెప్పడం జరిగింది. సో, ఇక్కడ రెండే ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒకటి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ టీజీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ మే ఇంక్రీజ్ అని చెప్పారు. అందుకని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలంటే ఎక్కువగా హెల్ప్‌లైన్ సెంటర్స్ పెట్టాల్సొస్తుంది. అలాగే కొన్ని హెల్ప్‌లైన్ సెంటర్స్ కొత్త డిస్ట్రిక్ట్స్ మనకి 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో, అన్ని 33 డిస్ట్రిక్ట్స్‌లో పాలిటెక్నిక్ కాలేజెస్ లేవు కాబట్టి, మరి ఆ పాలిటెక్నిక్ కాలేజెస్ లేని ప్లేసెస్‌లో కొత్తగా ఆ కాలేజెస్ ఏవైతే ఉంటాయో డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజెస్ కానీ, ఏవైనా గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే వాటితోటి టై అప్ చేసుకొని ఈ పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది సజావుగా నిర్వహించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే ఫీజెస్‌కి సంబంధించి క్లారిఫికేషన్ రాగానే గవర్నమెంట్ నుంచి వాటికి అప్డేట్ చేస్తూ, వాటి గురించి ఈ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తూ ప్రతి ఒక్క కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు ప్రైవేట్ గానీ, గవర్నమెంట్ కానీ వాటి ఫీజెస్ సంబంధించిన డీటెయిల్స్ అనేది వెబ్‌సైట్‌లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, దానికి సంబంధించి డిలే అవుతుందని చెప్పి వారు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో, ఇది టీజీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్‌కి సంబంధించిన అప్డేట్స్. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్స్‌క్లూజివ్‌గా పాలిసెట్‌కి సంబంధించి వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను డిప్లొమా ఫ్యాకల్టీ. అలాగే నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లోనే వర్క్ చేస్తున్నాను కాబట్టి, సెట్స్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో నాకు తెలుస్తూ ఉంటాయి. వాటినన్నింటిని కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.